వేసి నాలుగు కలిసి పడగొట్టేసారు 10 మంది. గోళ్ళు కూడా మనలాగా ఇవ్వండి, గోళ్ళకి స్నానాలు ఉన్నాయండి. వాళ్ళు బలిబంధకంగా మానభంగం చేసి అట్లా పట్టించేసారండి గోల్డ్కి. ఇంకో గోళ్ళకి స్నానాలు కూడా ఉన్నాయండి. మానభంగం చేశారు అన్ని ఆ పగ్గం కూడా వచ్చేసింది. ఇక్కడ ఆ బోర్డు పక్కన పారేస్తారు. ఎలాగంటే అండి, బుధవారం లోపల పాలు కట్టేసి లోపల కట్టేసి దానికి ఏదో ఆహారం వేసేసి వెళ్ళిపోయాడు. నల్లాటే లక్ష్వరం అనగా బుధవారం ఏరే వాళ్ళు అంటే ఏరే వాడు పాకానికి పక్కన పట్టుకొచ్చింది. బుధవారం నైటు అవి గంజా తాగినాడు కానీ మందు తాగలేదు కదండి. ఈ 4 కాళ్ళు కట్టేసింది. ఏదిని ఎత్తు చేసి మానభంగం చేసి పడగొట్టి మానభంగం చేసి వెళ్ళిపోతుంది. నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఇలాగ ఒంట్లాగా నాకు ఉనిగిపోతుందండి. ఆ తాడు కొత్తగా కట్టింది, బారుగా కట్టిన తాడు కొత్తగా కట్టేసానండి. తర్వాత చింగిచ్చి పశువుల దాట గారికి ఫోన్ చేసి రప్పించానండి. పశువుల దాట గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాన్ని 4 పగ్గాలు కట్టేసి మానభంగం చేశాడు కనపడుతుంది. గోళీ తీసేశారు. ఏది 40 మాసాలు వెళ్తుంది లైన్లో పడదాం అని పశువుల దాట గారు వెళ్తుంది చేస్తున్నారండి. ఇది మా గంజా కానీ మందు కానీ తాగిన వాళ్ళు పని చేశారండి. అది ఎంత సైట్ ఉందండి. ఆ సైట్ గారికి వెళ్ళి 9 నైట్ 9 దాటిన తర్వాత అదే పని అండి. ఆ ఊరు కుర్రోళ్ళకి గంజాయి మందు తాగుతాం. 1 గంట ఇందా కొంటాం. అక్కడి నుంచి ఇంటికి వెళ్తాం. అమ్మ నాన్న ఇంటికాడ ఎవరు అడిగోలేదు. ఎక్కడికి వెళ్తాం పట్టుబట్టుకెళ్ళి పని చేస్తాం. మూడో తారీఖు నైట్ అండి, తెల్లవారుజామున లచ్చివరం అనగా 3వ తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదెని లోపల కట్టి మేత కట్ట వేసేసి కట్టేసి వెళ్ళిపోయండి. తెల్లవారుజామున లచ్చివరం అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకొని వచ్చేటప్పటికి గేదెని మానభంగం పగ్గ ఏ రోజు పాక నుంచి పగ్గం పట్టుకొచ్చేసి 4 కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి. దాన్ని మెల్లిమెల్లిగా పాకలను బయటికి తీసుకొస్తుంటే గేదె నడలేకపోతుంది. అప్పుడు దాటగారికి ఫోన్ చేసి చింగిచ్చి పశువుల దాటగారికి ఫోన్ చేసి ఆయన రప్పించి 4 ఇండేసి చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు, పడగొట్టేశారు. వేరే ఎత్తులు మీకు తెల్లలేదండి, నాకు తెల్లలేదు, నాకేమీ తెల్లలేదండి. ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వదిలించేయమన్నాను. దాటగారు 5 రోజులు ఇండేషన్ చేసి ఇంక అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఉండవు, మీరు మాటేరు వెళ్ళి ఆ మాటేరు దాటగానే సమర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు. నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి. తర్వాత మా అబ్బాయి ఎవరు బేవారం ఉంటే ఆడు కౌరంపి 2 రోజులు ఖాళీ లేక 2 రోజులకి వచ్చారండి. ఆదివారం నా స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఆదివారం వారం అయిపోయింది, నాకు ఎటువంటి సందర్భం అందలేదు. అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పీట గారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను. కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను, దాన్ని నేను పంపిస్తాను, పశువుల దాటగానికి ఈటీవీ నాటి పంపిస్తాను, తర్వాత నేను ఏం చేయాలని చెప్తానని కలెక్టర్ గారు. ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మంది అవి తాగుతున్నారండి. ఆ తాగిన వాళ్ళు పని చేసేని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి. తాటగారు చెప్పారండి, ఎలా నిర్ధారణ తాటగారు పిలిచామండి. ఆయన ఇలాగ 4 కాళ్ళు కట్టేసి ఇలాగంటే దాన్ని పడగొట్టి మానభంగం చేశారు.
గోల్డ్ గట్టికి ఇచ్చిన ఆనాలు ఉన్నాయని చెప్పి దాటగట్ట నిర్ధారణ చేశారండి. మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని, అన్యాచురల్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది. దాని మీద మేము స్థానిక వెటర్నరీ డాక్టర్ గారికి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది. వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇలాగ వేసి కట్టేసి పగ్గాలండి. ఇది మొన్నటి దాకా ఇవి ఉన్నాయండి. ఈ పక్కన చెరారు ఊరిని కానీ ఇలాగ వేసి 4 కలిసి పడగొట్టి చెప్పాలి. మన గోళ్ళు కూడా మొన్నటిదాకా ఈ గోళ్ళకి స్నానాలు ఉన్నాయండి. వాళ్ళు బలిబంధకంగా మానభంగం చేసేది అట్లా పట్టించేసారండి గోల్డ్కి. ఇంకో గోల్డ్కి స్నానాలు కూడా ఉన్నాయండి. మానభంగం చేశారు కదా అన్ని చేశారు. ఆ పగ్గం కూడా వచ్చేసింది. ఇక్కడ ఆ బోర్డు పక్కన పడేస్తారు. ఎలాగంటే అండి, బుధవారం లోపల పాలు కట్టేసి లోపల కట్టేసి దానికి ఏదో ఆహారం వేసేసి వెళ్ళిపోయాడు. నల్లాటే లక్ష్వరం అనగా బుధవారం వేరే వాళ్ళు అంటే వేరే వాడు పక్కకి పక్కన పట్టుకొచ్చింది. బుధవారం నైటు అవి గంజా తాగినాడు కానీ మందు తాగలేదు కదండి. ఈ 4 కాళ్ళు కట్టేసింది. ఏదని ఎత్తు చేసి మానభంగం చేసి పడగొట్టి మానభంగం చేసి వెళ్ళిపోతుంది. నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఇలాగ ఒంట్లాగా నాకు ఉనిగిపోతుందండి. ఆ తాడు కొత్తగా కట్టింది, బారుగా కట్టిన తాడు కొత్తగా కట్టేసానండి. తర్వాత చింగిచ్చి పశువుల దాట గారికి ఫోన్ చేసి రప్పించానండి. పశువుల దాట గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాన్ని 4 పగ్గాలు కట్టేసి మానభంగం చేశాడు కనపడుతుంది. గోళీ తీసేశారు. ఏది 40 మాసాలు వెళ్తుంది లైన్లో పడదాం అని పశువుల దాట గారు వెళ్తుంది చేస్తున్నారండి. ఇది మా గంజా కానీ మందు కానీ తాగిన వాళ్ళు పని చేశారండి. అది ఎంత సైట్ ఉందండి. ఆ సైట్ గారికి వెళ్ళి 9 నైట్ 9 దాటిన తర్వాత అదే పని అండి. ఆ ఊరు కుర్రోళ్ళకి గంజాయి మందు తాగుతాం. 1 గంట ఇందా కొంటాం. అక్కడి నుంచి ఇంటికి వెళ్తాం. అమ్మ నాన్న ఇంటికాడ ఎవరు అడిగోలేదు. ఎక్కడికి వెళ్తాం పట్టుబట్టుకెళ్ళి పని చేస్తాం.